తిరుపతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కూటమి నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. కార్పొరేటర్లను తరలిస్తున్న బస్పై దాడి జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్వి యూనివర్సిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మీరు మాట్లాడారు. రామారావు గారు, మొత్తం మీద అంటే తిరుపతిలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కూడా అంటే ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది. అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంపీ గారు కూడా ఉన్నారు. సార్ ఒక్క నిమిషం. అసలు ఏం జరిగింది, ఏంటి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం? ఇప్పుడు మీరు సాక్షాత్తు మీరే మీడియా మిత్రులందరూ కూడా చూశారు ఏ విధంగా ఈ యుద్ధ వాతావరణం తిరుపతిలో చూశారు. తిరుపతి చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. కనీసం మా 10 మంది కార్పొరేటర్లని బలవంతంగా బస్సులో నుంచి లాక్కెళ్ళిపోవడం, బస్సు అద్దాలు పగలగొట్టేసేయడం, అలాగే గాలి తీసేసేయడం, ఇంత యుద్ధ వాతావరణం చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా ప్రశాంతంగా వాళ్ళకి బలం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఓటు వేసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు 10 మందిని కిడ్నాప్ చేశారు, లోపల కోరం లేదు, ఇక్కడ అందరం ఇక్కడే ఉన్నాం. సో మా వాళ్ళని తీసుకొచ్చే వరకు మేము ఇక్కడే ఉండి కోరం వచ్చిన తర్వాత కోరం ఉంటేనే ఎలక్షన్ కండక్ట్ చేయాలి. దానికోసం మేము పోరాడుతాం. ఈరోజు కార్పొరేటర్లందరూ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కోసం వస్తూ ఉంటే మధ్యలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గూండాలు రౌడీలు అడ్డుకొని బస్సు అద్దాలు పగలగొట్టేసి గాలి పెరికేసి మా కార్పొరేటర్లందరినీ కొంతమందిని కొట్టి బలవంతంగా కిడ్నాప్ చేసుకొని పోవడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో తిరుపతిలో ఎప్పుడు ఈ మాదిరి జరగలేదు. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి పాదాల కాడ బతుకుతున్నాం మనం, చూస్తూ ఉంటాడు. ఈ దౌర్జన్యాలు, ఈ అరాచకాలని చూస్తూ ఉన్నాడు. తొందరలోని వీళ్ళ పతనానికి సేట్ ఇదంతా. మరి కొంతమంది కార్పొరేటర్ మేము మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తుంటే కార్పొరేటర్లందరినీ కూడా బస్సు ఆపి రౌడీ మూకలు కొట్టి రక్తగాయాలు చేసి మరీ తీసుకెళ్లిపోయారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. లేడీస్ అని కూడా చూడకుండా పోలీసు వాళ్లే ఆపుతున్నారు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా. మా ఓటింగ్ కి మేము వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపారు వెళ్ళనివ్వకుండా మమ్మల్ని. ఇది ఎంతటి దుర్మార్గపు చర్యలండి, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పాలి. పోలీసు వాళ్లే మేము ప్రొటెక్షన్ కోరిన పోలీసు వాళ్లే మమ్మల్ని ఆపేసి ఓటింగ్ కి పోనీకుండా ఇబ్బందులు పెడుతుంటే మేము ఏం చేయగలం? వీఆర్ హెల్ప్లెస్ అయిపోయాం ఇక్కడ. ఓకే, అదే ఇక్కడ ఇంకా కూడా మనం కొంతమందితో మాట్లాడిద్దాం. మేయర్ గారు కూడా ఉన్నారు. మేడం, 1 మినిట్. అసలు ఏం జరిగింది? తిరుపతి లాంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటివి ఎప్పుడూ జరగలేదు. సో ఇవాళ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కి సెనెట్ హాల్ కి మేమందరం కార్పొరేటర్స్ అందరితో కలిపి మా అభ్యర్థిని తీసుకొని అంటే ఒకే వెహికల్ వస్తుండగా చాలా మంది ఒక్కసారిగా వచ్చి ఆ వెహికల్ ని అడ్డుపడడం, ఆ తర్వాత కొంతమంది వచ్చి ఆ డోర్ రాకపోతే పగలగొట్టడం, లోపలికి వచ్చి మా కార్పొరేటర్స్ ని చాలా దారుణంగా అంటే లాక్కొని వెళ్ళడము, అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఇవన్నీ చాలా భయాందోళనకు గురి చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి మహిళా కార్పొరేటర్స్ కొంతమంది ఉన్నాము. సో తీసుకెళ్లిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా చూసేటువంటి పరిస్థితి కాదు లోపల. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం డిసైడ్ చేస్తారు ఎలక్షన్స్ ని. కోరం లేకపోతే కండక్ట్ చేయకూడదు. అంటే వెళ్ళాలనుకుంటున్నారా, పార్టిసిపేట్ చేయాలంటే? మా వాళ్ళని అంతమందిని కిడ్నాప్ చేశారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిస్తాం. అంటే ఇప్పటికి ఉన్నారో లేదో కూడా మాకు తెలీదు. అది విషయం. సేఫ్ గా ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మేము లోపలికి వెళ్తే మమ్మల్ని ఏం చేస్తారు? అందరి ముందే వాళ్ళని చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఇంకా తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తారు? టెన్షన్.
ఓకే మేడం. మొత్తం మీద అంటే మేయర్ గారు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఈ స్థాయిలో పెద్ద ఎత్తున అంటే వెహికల్స్ లో వస్తున్న సమయంలో ఒక్కసారిగా వాళ్ళని పైన దాడి చేసి, కార్పొరేటర్ల పైన దాడి చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితులు ఉన్న, ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను మేము పూర్తి స్థాయిలో కూడా బహిష్కరిస్తాం. ఎందుకంటే కోరం లేకపోతే ఎన్నికలు అనేది జరగవు కాబట్టి ఆ స్థాయిలో మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏదైతే ఇప్పటికే కిడ్నాప్ అయినటువంటి, లేదంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయినటువంటి ఆ కార్పొరేటర్లు అందరూ వస్తే తప్ప, అంటే వైసీపీకి సంబంధించిన ఒక 6-7 మంది వాళ్ళందరూ వస్తే తప్ప మేము దీనిపైన ముందుకెళ్లమంటూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే యూనివర్సిటీ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎన్నికలకు సంబంధించి జరగబోతుందో అక్కడికి ఎవరు కూడా వెళ్లకుండా ఇక్కడే మధ్యలోనే ఆగిపోయినట్టు పరిస్థితి. మొత్తం మీద ఒక ఉధృత వాతావరణం కొనసాగుతుంది రామారావు గారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా మనం ఒకసారి చూస్తున్నట్లయితే కనుక కార్పొరేటర్లకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగానే రకరకాల హోటల్స్ లో లేదా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళందరినీ కూడా పైరువీలు చేసి వాళ్ళందరినీ కూడా ఆపిపెట్టిన పరిస్థితి. అయితే ఇంత పెద్ద డిప్యూటీ మేయర్కి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారు. పోలీసుల దగ్గరుండి ఈ రకంగా దాడులు చేయిస్తున్నారు అనేటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. ఎందుకంటే టీడీపీ కూటమి నేతలకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకొని రోడ్లపైన వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ కూడా కనీసం తిరుపతిలో కార్పొరేటర్లకు కూడా రక్షణ లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పొచ్చు. చూద్దాం మరి కాసేపట్లో ఇప్పటికే ఇతర అంటే కూటమి నేతల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి, అంటే తప్పించుకుని వచ్చినటువంటి కార్పొరేటర్కి సంబంధించి వీళ్ళు ప్రస్తుతానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు లోపలికి వెళ్తే తప్ప కోరం అంటే పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభం అవ్వదు. కాబట్టి చూద్దాం మరి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. రామారావు గారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతున్నాయి. అయితే గతంలో చేసిన తప్పులే ఈసారి మళ్ళీ కూడా వైసీపీ చేస్తుందని ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి. నరసింహ గారు ఉన్నారు, కార్పొరేటర్. సార్ ఏంది అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత దారుణంగా? సార్ ఎక్కడ కార్పొరేటర్లను అక్కడనే హోల్డ్ చేసి పెట్టుకున్నారు సార్. ఇప్పుడు మా ఎన్డీఏ కార్పొరేటర్లు చూడండి, మేమంతా స్వేచ్ఛగా కార్లలో వస్తున్నాం, నీట్గా, మాకేమి ఎటువంటి ఇది లేదు. వాళ్ళు బస్సులో వస్తున్నారు, వాళ్ళు ఎందుకో భయపడిపోతున్నారు, అభద్రతా భావంతో ఫీల్ అవుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కార్పొరేటర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదలమనండి. 100కి 100% ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. కానీ వాళ్ళని ఆకుపై చేసి, వాళ్ళని హోల్డింగ్ చేసి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం వలన వాళ్ళందరూ కూడా ఒత్తిడికి గురై టెన్షన్ పడుతున్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది గత 2-3 రోజుల నుంచి తిరుపతిలో ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి ఎంత హడావిడి ఏంటి? 2-3 రోజులుగా ఏం జరుగుతుందంటే కార్పొరేటర్ని కొంతమందిని ఎవరైతే వాళ్ళు చెప్తే భయపడే వాళ్ళు, వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకుపోయి నిర్బంధించి అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల పెట్టుకొని ఈ రోజు మళ్ళీ ఒక వెళ్ళాలి అయ్యా మేమేం వచ్చేస్తాము మమ్మల్ని తీసుకోబోమని మాకు చెప్తే మా వాళ్ళు పోయి తీసుకొద్దామని వెళ్తే అక్కడికి వచ్చి మళ్ళా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా అక్కడి నుంచి పొద్దున్న తీసుకెళ్లి ఇంటికాడ పెట్టుకొని వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్ లో పెట్టుకొని వాళ్ళు అక్కడే రెడీ చేపించి ఒక బస్సులో పెట్టి అందరినీ కొంతమంది బందోబస్తు ఇచ్చి పంపిస్తున్నారు. అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎన్డీలో చాలా స్వేచ్ఛగా ఉన్నాం, మేము స్వతంత్రంగా ప్రశాంతంగా ఇంటికాడ నుంచి రెడీ చేసి ఇవాళ వస్తున్నాము. అలాగని వదలగలిగితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. మొత్తం మీద అంటే తిరుపతిలో జరుగుతున్న డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం ఇటు సైడ్ చూడొచ్చు. మొత్తం కూడా అంటే మెయిన్ గేట్లోనే పెద్ద ఎత్తున పోలీసులు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వేచ్ఛగా వచ్చి కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనాలంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కార్పొరేటర్లు కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అయితే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒకటే చెప్తున్నారు, అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని రకరకాలుగా కూటమి నేతలు ఇక్కడ ప్రెజర్ తీసుకుని వచ్చి ఇప్పటికే కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళంతా కూడా కిడ్నాప్ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు గత 2-3 రోజుల నుంచి కూడా. ఆ రకమైనటువంటి వాతావరణం వద్దు, అధికారం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అలాంటిది అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇన్ని అక్రమాలు చేయాల్సిన అవసరం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీన్ని ఇంకొకసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే మరి కాసేపులో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాగైనా సరే డిప్యూటీ మేయర్ పదవి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్సీ మునికృష్ణ ఎలాగైనా సరే గెలవాలనేది ప్రధానంగా డిమాండ్. అయితే మొత్తం మీద చూడొచ్చు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ సంబంధించి ఎప్పటికప్పుడు తిరుపతి ఎస్పీతో పాటు కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కైవసం చేసుకోవాలనుకుంటే ఉన్నటువంటి కార్పొరేటర్లు పోగొట్టుకోకుండా వాళ్ళ అదుపులోనే పెట్టుకుని ఎలాగైనా సరే డిప్యూటీ మేయర్ పదవిని వైసీపీయే కైవసం చేసుకోవాలని చెప్పి ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున ప్లాన్స్ చేస్తుంది. చూద్దాం మరి కాసేపట్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుపొందుతారు.